ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ స్టూడెంట్స్‌కైనా, పేరెంట్స్‌కైనా ఏ విధంగా యూజ్ అవుతుందనేది ఒక 2 మాటల్లో చెప్పండి. ఏం లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉండరు స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్, ఆటానమస్ కాలేజెస్ అని, గవర్నమెంట్ అని, ఎక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలని. అందుకొరకు ఏంటంటే మేము ఈరోజు ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్, అందరు నిష్ణాతులైనటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పాటు అకాడమిషియన్స్ను కూడా పిలిచి ఎవరికి ఏ రకమైనటువంటి డౌట్స్, ప్లేస్మెంట్ కానీ లేకుంటే కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటి పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కొరకు ఈరోజు దాదాపు 1000 మెంబర్స్ అందరు పేరెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. ఈ మధ్యన చాలా ఛానల్స్ ఏంటంటే వాళ్ళు చాలా కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ అట్రాక్ట్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేందంటే త్రూ ప్రాపర్గా ఏఎన్టీయూ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి చక్కగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అందుకొరకే చాలా అందరు పేరెంట్స్ కూడా ఎంతూజియాజంగా వాళ్ళు క్వశ్చన్స్ అడగడము, వాళ్ళ యొక్క క్లారిఫికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అదర్ దెన్ బీటెక్ ఆ దారిలో వదిలేసి మిగతా డిపార్ట్మెంట్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు వచ్చారు కౌన్సిలింగ్కి. సో వాళ్ళ దృష్టిలో కూడా ఉంటుంది కదా, సేమ్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం బట్ ఫ్యూచర్లో మన గోల్ కూడా అక్కడికే వెళ్ళిపోతుందేమో అన్న ఒక భయం కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఇంకొకటి బీటెక్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ అంటే ఇవాళ గ్రాడ్యుయేషన్లో కూడా ఇవాళ నేను ఒకటి చెప్పనా. సో బీటెక్ మామూలుగా చేసి ఇవాళ బీటెక్లో ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది తెలుసా? 20%. రెస్ట్ ఆఫ్ ద 80% బీటెక్ స్టూడెంట్స్ ఆర్ నాట్ జాబ్ రెడీ. కాబట్టి అవి మామూలుగా చేయడం కంటే మంచి గ్రాడ్యుయేషన్లో చక్కని కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు బీకామ్ ఆనర్స్ అని, కంప్యూటర్స్ అని, లేకుంటే ఈ యొక్క బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని, ట్యాక్సేషన్ అని చాలా చక్కటి కోర్సెస్ ఉన్నాయి. వాటిని తీసుకుంటే మంచి జాబ్లు ఉన్నాయి. తెలియక పేరెంట్స్, స్టూడెంట్స్ ఏంది ఈ ఫోబియా, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి, ఇంజనీరింగ్లో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అనేది, అవి కావు. నిజానికి చెప్పాలంటే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్లో చక్కటి కోర్సులు, జాబులు ఇచ్చే కోర్సులు కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. అది పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎట్లా ఉందంటే ఇది వి ఆల్వేస్ ఏ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే కేవలం ఇంజనీరింగే కాదు, బయట ఏమున్నాయి, ఏ రకమైనటువంటి. నేను ఒక లా ప్రొఫెసర్, ఇవాళ లాల జాబ్స్ 3rd ఇయర్ 4th ఇయర్లోనే లాల జాబ్స్ 5 year కోర్సులో మంచి ప్యాకేజెస్. బిగినింగ్ కూడా 10-12 lakhs కంటే తక్కువ ఎక్కడ ఉండదు. మినిమం 1 lakh స్టూడెంట్స్. నేను నల్సార్లో వచ్చాను. సో అందుకొరకు జనాలు ఏం చేయాలంటే కొంచెం ఈ ఇంజనీరింగ్, మెడికల్ ఫోబియా నుంచి బయటికి రావాలా. హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి, లా అనుకోండి, ఇంకా అన్ని రకాల ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇట్లాంటివి తీసుకుంటే మంచి చక్కని భవిష్యత్తు ఉంది. ఇంకొకటి నేను చెప్పాను, మన యువత ప్రపంచంతో పోటీ పడాలంటే ఏం చేయాలంటే మనకు ఒక నాణ్యతమైనటువంటి విద్య ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఉండి సబ్జెక్ట్ మీద దిట్టుంటే ఇంట్లో కూర్చొని నువ్వు ప్రపంచానికి కావాల్సిన అవసరాలను తీర్చిదిద్దొద్దు. ఇంతకుముందు నేను అదే చెప్పాను కదా మీటింగ్లో. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని మనకు నాలెడ్జ్ ఉండి, ఎక్స్పర్టైజ్ ఉంటే మనం ఎక్కడైనా మనం రాణిస్తామండి. నాలెడ్జ్ లేకుండా నువ్వు ఏది కంప్యూటర్ తీసుకున్నా, ఏ కోర్సు తీసుకున్నా వేస్ట్. కాబట్టి నాలెడ్జ్ అక్వైర్ చేయాలి. నాలెడ్జ్ మాత్రమే మనల్ని జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ రికమెండేషన్తో జాబ్ పోతావు, అక్కడ పర్ఫామ్ చేయకుంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి నాలెడ్జ్ ఉండి, సబ్జెక్టు గ్రిప్ ఉంటే ఏ సబ్జెక్టులు అయినా రాణించగలుగుతాం. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేటివి చాలా ఉన్నాయి. అవి మనం తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి కోర్సు చేస్తే చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి. సో సార్, ఇప్పుడు బీటెక్లో కూడా ఇప్పుడు కొత్త కోర్సెస్ వస్తున్నాయి, లైక్ ఏఐ కానీ ఇలా కొత్త కోర్సెస్ వస్తున్నాయి. సో మన దాంట్లో ఇప్పుడు జేఎన్టీలో కూడా ఏమైనా కొత్త కోర్సెస్ వస్తున్నాయా, లేకపోతే ఆ కొత్త కోర్సెస్లో కూడా స్టూడెంట్స్కి రాన్న రోజుల్లో ఏమైనా ప్రెషర్ కూడా పెరిగిపోతుందా? పెరిగి కాదు, కొత్త కోర్సులు ఇప్పుడు ఎట్లుండాలంటే మనం ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఉండాలి. ఒకతను అల్విన్ టోఫ్లర్ అని ఒక గ్రేట్ రైటర్, ఫ్యూచరాలజిస్ట్ అంటారు. ఆయన 1970లో ఒక పుస్తకం రాశాడు. ఏమన్నాడంటే అది పుస్తకం పేరే ఫ్యూచర్ షాక్స్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఫ్యూచరిస్టిక్. ఇవాళ 21st century ఎడ్యుకేషన్ చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి మనకేందంటే కొత్తదనం ఏంది. ఇంకోటి, మనం ఇవాళ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉందని ఈరోజు తీసుకోకూడదు. దాన్ని ముందుకు ఇప్పుడు నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years ఎలా ఉండాలని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా స్పెషలైజేషన్ అంతా ఏరోస్పేస్, డిఫెన్స్. నేను గవర్నమెంట్కి, ఇస్రోకి కానీ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ మినిస్ట్రీకి నేను అడ్వైజ్ చేస్తాను. నేను కూడా ఏరోస్పేస్ లాలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఇవి చేస్తుంటే అందరూ అన్నారు అసలు ఇందులో జాబులు లేవు, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్. అప్పుడు
బ్యాంక్రప్సీ అవి కూడా దివాలా చేసి ఉన్నాయి. మరి ఎందుకు రీసెర్చ్ చేస్తున్నాం? ఇవాళ చూడండి కొత్త ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు. అంటే మనం ఎట్లుండాలంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉండాలి, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఉండాలి. నెక్స్ట్ 10 years ఇవాళ చెప్తున్నాను కదా, మనం ఇంతకుముందు చెప్పాను, ఇండియా ఈజ్ గోయింగ్ టు లీడ్ గ్లోబ్, ప్రపంచాన్ని మనం, ఎందుకంటే అడ్వాంటేజ్ మనకు యువత, రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ మనం ప్రపంచానికి అందించగలిగే దేశం భవిష్యత్తులో ఏంది అంటే ఇండియా. సో కాబట్టి ఆ యొక్క ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క కోర్సులు, మన యొక్క ఇండస్ట్రీస్ ఉంటేందంటే మనం మన అవసరాలు కాకుండా ప్రపంచానికి కూడా తీరుస్తాము, మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మేము ఫ్యూచర్ థింక్ చేసి మేము కూడా ఫ్యూచరిస్టిక్ కోర్సులు నెక్స్ట్ 5 years 10 years ఎలా ఉండాలా వాటిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు వీటి మీద, ఈ కొత్త కోర్స్ అయినా కానీ కౌన్సిలింగ్ అయినా కానీ వీటి మీద పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంట? పేరెంట్స్ ఏం లేదండి, పేరెంట్స్ ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో ఒకటి మెడికల్, ఇంజనీరింగ్, మళ్ళీ ఇంకా మెడికల్ మీకు తెలుసు ఇప్పుడు కొంత తక్కువ ఉన్నాయి సీట్స్. ఇంజనీరింగ్ అంటే మళ్ళీ పేరెంట్స్ ఏంటంటే ఫోర్స్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ని, ఏంది నువ్వు సిఎస్ఏ తీసుకో. అది రాంగ్ పర్స్పెక్టివ్. ఎప్పుడు కూడా మనం ఇష్టమైంది కష్టపడి చదివితే దాంట్లోనే అవకాశాలు ఉన్నాయి. ఇష్టం లేనిది ఫోర్స్ చేసి వర్ధిస్తాడు. చాలామంది ఏంటంటే పిల్లలు ఇలా చెప్పకూడదు టీవీలో, కానీ వాళ్ళు దే ఆర్ బికమింగ్ ఎ మ్యాడ్ సైకలాజికల్. వాళ్ళకు ఆ కోపం అయితలేరు ఆ సబ్జెక్ట్స్. ఇవాళ క్వాలిఫైడ్ కూడా కారు, మా దగ్గరకు వచ్చి మాకు కంప్యూటర్ సైన్స్ పలానా కాలేజీలో కావాలని ఇప్పిస్తాం, మరి వాడు పాస్ అవుతాడా? కాబట్టి మన పిల్లలకి ఏమాత్రం శక్తి ఉంది అది చూడకుండా పేరెంట్స్ ఇవాళ ఏం చేస్తున్నారంటే ఫోర్స్ చేస్తున్నారు. అది లాంగ్ రన్లో కాదు, అసలు వాడు డిగ్రీలు కూడా తీసుకోకుండా మధ్యన ఆపినటువంటి సంఘటనలు మా దృష్టికి చాలా వస్తున్నాయి. సో అట్లా కాకుండా పేరెంట్స్కి ఏం చేయాలంటే పిల్లలకి ఏది ఇష్టము, వాడు చదువుకోగలుగుతాడా, వాడు పాస్ కాగలుగుతాడా, ఇట్లాంటివి కూడా కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ అట్లా చూస్తలేరు. అగో పలాని అతను కంప్యూటర్ చేశాడు, నా కొడుకు కూడా కంప్యూటర్ చేయాలి, ఆయన అమెరికా పోయాడు, నేను. ఇంకొకటి మీకు తెలుసు, అమెరికా, యూరోప్ ఆ ఫోబియా పోయింది. ట్రంప్ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉండాలి, మనం కష్టపడి చదవాలి, మనకే రిక్వైర్మెంట్ ఉంది, మనం చేయాలి. థ్యాంక్ యూ సార్.